వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం'. ఈ సినిమా టైటిల్‌తోనే సంక్రాంతికి వస్తున్నామని పెట్టేసి పొంగల్ రేస్‌లో దిగుతున్నారు. అయితే ఈ సినిమా విషయంలో ఏ ఒక్క విషయాన్ని వదలట్లేదు మేకర్స్. ముఖ్యంగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకువెళ్లే ప్రయత్నంలో అనిల్ రావిపూడి మార్కు చూపిస్తున్నారు. సినిమా నుంచి ఇప్పటికే 2 సాంగ్స్ రిలీజ్ కాగా మూడో సాంగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ సాంగ్‌ని వెంకటేష్‌తో పాడించారు. దాని గురించి అప్డేట్ ఇస్తూ వెంకటేష్ నేను పాడతా అంటూ డైరెక్టర్ అనిల్ రావిపూడి వెంట పడతాడు. ఆయనేమో హిందీ సింగర్ లేదా స్టార్ సింగర్‌తో పాడించాలి అని అనుకుంటాడు. ఫైనల్‌గా నేను పాడతా అంటూ వెంట పడుతూ ఉంటే వెంకీకి ఛాన్స్ ఇస్తాడు. వెంకటేష్‌తో సాంగ్ పాడించాం అన్నది డైరెక్ట్‌గా చెప్పడం కామన్. కానీ ఇలా ప్రమోట్ చేసి చూపించడం వెరైటీగా ఉంది. ఇక వెంకటేష్‌లోని మరో టాలెంట్‌ని చూపించబోతున్నారు. సాంగ్ ఏదో ముందు 2 లైన్స్ పాడడం కాదు. ఈ సాంగ్ మొత్తం వెంకటేష్ పాడారు అని తెలుస్తోంది. సాంగ్ ప్రోమో రాలేదు కానీ ఈ సాంగ్ దగ్గుబాటి ఫ్యాన్స్‌కే కాదు సంగీత ప్రియులని కూడా ఖుషి చేసేలా ఉంటుందని అంటున్నారు. మరి 'సంక్రాంతికి వస్తున్నాం' సాంగ్ ఎలా ఉండబోతోందో చూడాలి. 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. సంక్రాంతి స్పెషల్‌గా ఉండే ఈ సాంగ్‌లో వెంకీ పాడిన ట్రాక్ అద్భుతంగా వచ్చిందని, ఆయన కెరియర్‌లో మరో జింగిడి జింగిడి అవుతుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. అందుకే దర్శకుడిని అడిగి ఒప్పించి మరీ వెంకటేష్ ఈ పాట పాడారు అని తెలుస్తోంది. ఈ పాట విషయంలో వెంకీ ఉత్సాహాన్ని చూసిన దర్శకుడు అనిల్ రావిపూడి కూడా కాదనలేకపోయారట. అలా వెంకీ మరొకసారి సింగర్ అవతార్‌లో కనిపించబోతున్నారు. అన్నట్లు వెంకీ పాట పాడుతున్న ఫోటోలను కూడా యూనిట్ విడుదల చేసింది. ఇప్పటికే వచ్చిన 2 పాటలు బ్లాక్ బస్టర్ ఆదరణ రాబట్టుకోవడంతో ఇప్పుడు రాబోయే ఈ సంక్రాంతి స్పెషల్ సాంగ్ పై మరింత క్యూరియాసిటీ పెరుగుతోంది. ఈ హై ఎనర్జీ పాటను భాను మాస్టర్ కొరియోగ్రాఫర్ గా అందిస్తూ ఉండగా ప్రస్తుతం ఆర్ఎఫ్సిలో వేసిన ఫెస్టివల్ సెట్లో చిత్రీకరణ జరుపుకుంటున్నారు అని తెలిసింది. ఈ సినిమాలో వెంకీ పాట పాడుతున్నట్లు తెలుపుతూ ఒక వీడియోని సైతం విడుదల చేయగా దర్శకుడు అనిల్ రావిపూడి, హీరో వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి, నిర్మాత శిరీష్ సింగర్, దర్శకుడు భీమ్స్ సిసోరియో ఈ ఫెస్టివల్ ట్రాక్ డెవలప్మెంట్ ని రివీల్ చేశారు. దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జనవరి 14వ తేదీన సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ తెలిపారు. ఇక ఇందులో వెంకటేష్ ఎక్స్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తూ ఉండగా ఆయన భార్యగా ఐశ్వర్య రాజేష్ ఎక్స్ లవర్ గా మీనాక్షి చౌదరి కనిపిస్తున్నారు. ఈ చిత్రం గ్రాండ్ గా జనవరి 14న విడుదల కానుంది. దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో రాబోతున్న ఈ మూడవ సాంగ్ ను ఈ వారమే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా విడుదల అయ్యాక ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.